ఏపీలో సంచలనం కలిగించిన గుంటూరులోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడంతో మిగిలిన జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాల పరిస్థితి ఏంటని ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరంలో వైసీపీ కార్యాలయాలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి. ఏలూరులో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఎకరానికి 2,000 రూపాయల చొప్పున లీజుకు తీసుకుంటే భీమవరంలో కేవలం సెంటు 10 రూపాయలకు లీజుకు తీసుకోవడం గమనార్హం. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఇప్పటికే హోంమంత్రి అనిత అండంతో ఈ కట్టడాలు ఉంటాయా లేక కూల్చివేస్తారా అన్న సందేహంలో ఏపీ ప్రజలు ఉన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. ఏపీలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైసీపీ పార్టీ సంబంధించిన వైసీపీ పార్టీ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి స్పష్టంగా ఇటు తెలుగుదేశం పార్టీలు అయితే చెప్తున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి గుంటూరులో జరిగినటువంటి ఏదైతే వైసీపీ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టడం జరిగింది. ఆ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అదేవిధంగా అనుమతులు లేనటువంటి ఏ భవనం అయినా సరే చట్టపరంగా ఆ కూల్చివేతలు జరిగాయి అని చెప్పేసి ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి మనం ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు. ఈ పార్టీ కార్యాలయం కూడా సుమారుగా 2 ఎకరాలు విస్తీర్ణంలో ఈ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏలూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ప్రైమ్ లొకేషన్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ఎకరాలకు సంబంధించి కూడా సంవత్సరానికి కేవలం ఎకరానికి వచ్చి 2,000 రూపాయల చొప్పున, 2 ఎకరాలకి 4,000 రూపాయల చొప్పున ఈ లీజుకి తీసుకోవడం జరిగింది. 33 సంవత్సరాలకి ఈ లీజుకి అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం భూమి ఉందో ఈ భూమి అంతా కూడా ఆ క్రీడా సాధికారిక సంస్థ సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రాంగణం. దీని పక్కనే స్టేడియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 2 ఎకరాలు కూడా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం 4,000 రూపాయలకి లీజు తీసుకుంటాం పట్ల ఇటు అందరూ కూడా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూడొచ్చు. ఏదైతే ఈ భవనం ఉంది ఈ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి ఈ టీడీపీ నాయకులు అదేవిధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అనుమతులు లేనటువంటి ఈ భవనాలు కూడా కూల్చేస్తామని చెప్పేసి స్పష్టంగా ఇటు టీడీపీ సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూడొచ్చు. ఈ ఎంతో విలువైనటువంటి ఈ ప్రాంతంలో ఎంతో విలువైనటువంటి ఈ కట్టడం కట్టినప్పటికి కూడా దీనికి సంబంధించి ఏ చిన్న ఇల్లు కట్టాలన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్న ఇల్లు కట్టాలంటే ఇటు పట్టణానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఒక నగరానికి సంబంధించి కావచ్చు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతులు లేనిదే ఎటువంటి కట్టడం వీలు లేనటువంటి పరిస్థితి. కానీ ఏదైతే విలాసాంతమైనటువంటి ఒక భవనం కావచ్చు లేకపోతే ఒక పెద్ద విలువైనటువంటి ఒక ఆఫీస్ కట్టినప్పుడు కూడా దీనికి అనుమతులు లేకుండా ఉండటం చాలా గమనార్హంగా భావించవచ్చు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉందో ఈ అధికారంలో ఉన్నప్పుడే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఇటువంటి భవంతుల నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. కేవలం 1-2 చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ భవనాలు కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లా సంబంధించి కార్యాలయం కావచ్చు లేకపోతే ఇటు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సంబంధించి పట్టణంలో కూడా వైసీపీ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ఉండి రోడ్లో నిర్మాణం చేయడం జరిగింది. ఇది కూడా ఒక విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ అవసరాల కోసం కావచ్చు విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి కోసం కేటాయించినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం సంబంధించి 72 సెంట్లు ఒక సెంటుకు వచ్చి కేవలం 10 రూపాయలు మాత్రమే లీజు తీసుకోవడం జరిగింది. అంటే సుమారు 720 రూపాయలు మాత్రమే సంవత్సరానికి లీజు చెల్లించే విధంగా తీసుకోవటం అదేవిధంగా ఆ ప్లేస్లో నిర్మాణం చేయడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ఆ ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలం సంబంధించి చాలా ఇటు కార్మిక సంఘాలకు సంబంధించి కావచ్చు కమ్యూనిస్టు సంఘాలకు సంబంధించి కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం కావాలని చెప్పేసి ధర్నాలు పెద్ద చేస్తున్నప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం తమకు కాదని చెప్పేసి ఆ పార్టీ కార్యాలయానికి వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలని కూడా 33 సంవత్సరాల లీజుకు పాటు కేవలం తక్కువ
లీజు అమౌంట్కి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాన్ని కూడా ప్రభుత్వ భూమిలో కట్టినవే కావడం విశేషం. అదేవిధంగా కట్టినటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేవా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే పరిస్థితి ఉంది. ఒకవేళ అనుమతులు లేని పక్షంలో అయితే అనుమతులు కానీ లేని పక్షంలో అయితే అవన్నీ భవంతులన్నీ కూడా కూల్చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తానికి మనం వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ భవనాలు నిర్మాణం ఆ తర్వాత కూల్చివేతలకు సంబంధించి గతంలో కూడా మనం చూసాము. 2019 ప్రజావేదిక సంబంధించి చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా ప్రజావేదిక మొట్టమొదటిసారి ఆయన కూల్చివేయడం జరిగింది. మరోసారి టీడీపీ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం నిన్న పడగొట్టినటువంటి పరిస్థితిలో మరొక 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ పార్టీ ఆఫీసులోని ఈ పార్టీ ఆఫీసులు కూడా ఉంటాయా లేకపోతే కూల్చివేస్తారా అనేది అని అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.